మనం ఏదో డబ్బులు పెడితేనే యేసయ్య అంటే కాదు. డబ్బులు అవి వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. కానీ మన యేసయ్య అంట మనకి డబ్బులు మన కాడ తీసుకోకుండా మనకి ఏదైనా చేయగలడైనా, ఏదైనా చేస్తాడు, ఏదైనా చేస్తాడు, ఏదైనా చేస్తాడు. డబ్బు లేకుండా మనిషి బతకస్ అంటాడు, డబ్బు లేకుంటే ఏ సమస్య తీరదంటాడు. కానీ మన యేసయ్య కాడ ఏ సమస్య అయినా అది తీరిపోద్ది. నీకు దెయ్యముందా, సో కొన్ని సంవత్సరాల నుంచి అది పీడిస్తుందా, వదిలిపెట్టలేదా, అయినా కానీ యేసయ్య దాన్ని వదిలిచేస్తాడు. వాక్యం చెప్తున్నానంటే నా యేసయ్య నా పక్షంగా ఉన్నాడు. అది దెయ్యమే కాదు, రోగమే కాదు, సమస్య కాదు, వ్యాధి కాదు, ఎట్టమైనా సరే యేసు నామములో మనం ప్రార్థన చేస్తే యేసయ్య ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. అందుకే మనం అంట ఎక్కువగా మీరు డబ్బుల మీద ఆధారపడబాకండి, పొలం మీద ఆధారపడబాకండి, తర్వాత మనుషుల మీద కూడా ఎక్కువగా ఆధారపడబాకండి. ఎక్కువగా యేసయ్య మీదనే ఆధారపడండి, పాత్ర మీద ఆధారపడమని చెప్పేసి ఇక్కడ దేవుడి యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నది. గమనించండి, దేవుడు అంటున్నాడు పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కదా, ఆ ఎత్తవు కొయ్యవు కొట్లకి సమకూర్చి పెట్టుకుని ఉంటాయి, అట్లా పోషించేవాడెవరు? యేసయ్య. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, మనము ఆహారం గురించి చింతపడతాము, వస్త్రం గురించి చింతపడతాము, ఆయిట్ల గురించి, వీటి గురించి, ఐస్ క్రీము, బిర్యానీ, ఇట్లా అన్నిటి గురించి ఏదేదో ఆశపడుతుంటాం. కానీ యేసయ్య అంటున్నాడు వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా అంటున్నాడు. అంటే ఏంటంటే మంచి భాగ్యాన్ని మనము పోగొట్టుకోకుండా ఉండాలంటే యేసయ్య మాట మనం ఖచ్చితంగా వినాలి, ప్రార్థనకి ఖచ్చితంగా రావాలి, ప్రతి దాంట్లో మనం అంట ముందుండాలని చెప్పేసి దేవుడు యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉందని చెప్పేసి ప్రియమైన దేవుడు పెట్టారా, దేవుడు మా వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి మనం అంట ఇక్కడ కొద్ది మంది అయినా సరే బాధపడాల్సిన అవసరం లేదు. ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు ఎక్కడైతే కూడి ఆ నామములో ప్రార్థన చేస్తారో, పాటలు పాడతారో, వాక్యం నేర్చుకుంటా చదువుకుంటా ఉంటారో, ఉంటారో, అక్కడ దేవుడి యొక్క మహిమ ఖచ్చితంగా జరగద్ది. దేవుడికి స్తోత్రం.